హలో అండి, ఇంటర్నెట్లో ఎక్కడ చూసినా పికిల్స్ ఏమైనా అంటే అలేఖ్య పికిల్స్. మనం అలేఖ్య పికిల్స్ కొనేంత స్తోమత మనకు లేదులే, కానీ ఈ పచ్చడి అయితే పెట్టేసుకుందామా. మామిడికాయ పచ్చడి అయితే సింపుల్గా అయిపోతుంది కాబట్టి మేము మామిడికాయ పచ్చడి స్టార్ట్ చేసామన్నమాట. నేను ఊరు వెళ్ళిపోతున్నాను, అందుకనే మా అమ్మ నా కోసం మామిడికాయ పచ్చడి పెడుతున్నారు. ఇదిగోండి, కారము ఉప్పు అన్నీ సరి సమానంగా తీసుకున్నాము, ఆవపిండి అన్నీ తీసుకున్నాం అనమాట. అసలు ఈ కారం చూసారా ఎంత రెడ్గా ఉందో. అసలు ఈ కారము ఓన్లీ పచ్చళ్ళకే ఆడిస్తారంట. ఈ ఉప్పు కూడా పచ్చడి ఉప్పు అంటే ఇచ్చేస్తారు. మనం నార్మల్ ఉప్పు వాడేస్తాం, కానీ నార్మల్ ఉప్పు వాడకూడదు. పచ్చళ్ళ కోసం సపరేట్గా ఉప్పు ఉంటుంది అనమాట, అది వాడాలి. ఇదిగోండి, అన్ని కొలతల ప్రకారము వేసుకోవాలి. మేము దగ్గర 3000 రూపాయల కాయలు కొట్టించాము. ఆ కాయలు మొత్తానికి పచ్చళ్ళకి మొత్తం ఆ బేసిన్ నిండా కారం కలుపుకున్నాం అనమాట. ఇదిగోండి, మంచిగా మెంతులు మొత్తం వేసుకోవాలి. మెంతులు, ఉప్పు, కారము, ఆవపిండి అన్నీ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక బేసిన్లోకి ఆయిల్ వేసుకొని ఆయిల్లో నుండి ముక్కలు బాగా తట్టించి వెల్లుల్లిపాయలు అవన్నీ ఆ బేసిన్లోనే వేసేసుకోవాలి. అదిగోండి, ముక్కలు ఒక్కొక్కటే అందులో వేయాలి. ఆవకాయ ముక్కలు అన్నీ నూనెలో తడిపేసి అందులో వేసి పచ్చడి బాల్టీలో పెట్టాలన్నమాట. అందరూ మట్టి బాల్తీల్లో లేదంటే ఇంకా స్టీల్ వాటిలో పెడుతూ ఉన్నారు. కొన్ని అట్లా పెట్టకూడదు, తొందరగా ఖరాబ్ అయిపోతే. ఇట్లా ప్లాస్టిక్ బకెట్లు ఏమైనా ఉంటే అందులో పెట్టండి, ఈజీగా ఉంటుంది. అండ్ అవి చాలా రోజులు నిలవ కూడా ఉంటాయి అన్నమాట. జాడీలు ఉంటాయి కదా, జాడీల్లో కూడా పెట్టుకోవచ్చు, అది కూడా బాగుంటుంది. ఇదిగోండి, ఆవకాయలన్నీ ఇలాగా నూనెలో బాగా పట్టించి ఆ నూనెలో ఆ కారంలో కలిపేసి దాంట్లో వేయాలన్నమాట. పచ్చడి అయితే నాకైతే ఫేవరెట్ పికిల్ మామిడికాయ పచ్చడి అనమాట. మామిడికాయ పచ్చడి ఇంకా టమాటా పచ్చడి. ఎందుకో నాకు తెలియదు, కానీ ఈ 2 పచ్చళ్ళతోటి ఉంటే నేను మొత్తం సంవత్సరం అంతా ఉండిపోగలను, అంత బాగా తింటానమాట. ఈ పచ్చళ్ళతోటి ఉంటే నాకు కూర కూడా అవసరం లేదు, పచ్చళ్ళతో బాగా కలుపుకొని తినేవచ్చు. చూడండి, మొత్తం సరి సమానంగా లాస్ట్కి మిగిలిన పొడిలు కూడా ఇందులో సగం వేసేయాలి. నూనె మొత్తం ఫుల్గా పోసేసుకొని పక్కన పెట్టాలి. 3 days తర్వాత మళ్ళీ కలిపినప్పుడు చూపిస్తాను. చాలా బాగా చూస్తుంటేనే టెంప్టింగ్ అయిపోతుంది. ఇట్లా జాడీలు పెట్టేసి దానికి కవర్ తొడిగేసి పక్కన పెట్టాలి. నచ్చితే సబ్స్క్రైబ్.